బట్టతలతో బాధపడుతున్నారా? ఆధునితనమైన పద్ధతిలో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును. ఫేస్ క్లినిక్ హైదరాబాద్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. 100% ఓటు బదిలీ జరిగి తీరుతుందని, ఇందులో ఎటువంటి డౌట్ లేదు అని జనసేన అధికార ప్రతినిధి నాగబాబు ఒక లేఖను విడుదల చేశారు. జన సైనికులందరినీ కూడా రిక్వెస్ట్ చేశారు. ఉమ్మడి అభ్యర్థులను ప్రతి ఒక్కరిని కూడా మనమే గెలిపించుకోవాల్సినటువంటి బాధ్యత మన పైన ఉంది అని అంటూ ఒక లేఖని విడుదల చేశారు. ఈ లేఖ సారాంశం ఏంటి, దీనిపై మాట్లాడేందుకు మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ చందు శ్రీనివాస్ గారు. హలో సార్. హలో అండి. సార్, మొదటి నుంచి కూడా ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా వెళ్ళాలి అని మొదటి నుంచి కూడా పవన్ కళ్యాణ్ గారు అదే ప్రయత్నం చేస్తున్నారు. ప్రతి ఒక్కరికి చెప్పుకుంటూ అదే వస్తున్నారు. దాంట్లో భాగంగానే ఆయన ఎన్నో సాక్రిఫైస్లు కూడా చేయాల్సి వచ్చింది, సీట్లు కూడా వదులుకోవాల్సి వచ్చింది. సో ఇంత చేసిన తర్వాత కూడా ఇప్పుడు మనందరం కూడా ఉమ్మడి అభ్యర్థుల్ని గెలిపించుకుంటే ఈ సీట్లు రాని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు. మనం గెలిచినట్లయితే డెఫినెట్గా మనకు న్యాయం జరిగే అవకాశం ఉంటుందని నాగబాబు గారు ఆ లేఖలో రాయడం జరిగింది. సో దీన్ని ఎలా చూడొచ్చు అంటారు ఈ లేఖ సార్? డెఫినెట్గా అంటే ఆయన పార్టీ ప్రధాన కార్యదర్శి నాగబాబు గారు కాబట్టి తన తమ్ముడు పెట్టిన పార్టీ వాళ్ళ అన్నగారిని చూశాడు, తమ్ముడిని చూశాడు. తమ్ముడు పెట్టిన పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నాడు. మొదటి నుంచి కూడా పవన్ కళ్యాణ్ గారు సీఎం కావాలని, రాష్ట్రానికి మేలు జరగాలని కోరుకుంటున్నాడు. గతంలో మన నర్సాపురం పోటీ చేశాడు, ఓడిపోయారు. ఇప్పుడు అనకాపల్లి సీట్ వస్తుంది అనుకునే సమయంలో చివరిలో పొత్తు ధర్మం ప్రకారం సాక్రిఫై చేయాల్సి వచ్చింది. ఎవరు ఊహించిన పరిణామాలు అయినా కానీ ఇప్పుడు ఆయన వంతు రాయలసీమలో అక్కడ ఇన్ఛార్జిగా బాధ్యత తీసుకుంటా ఎక్కడైతే కొన్ని పనులు చేయాలో వాళ్ళ తమ్ముడు తరపున కమ్యూనికేషన్ గ్యాప్ రాకుండా పార్టీకి అనుసంధానంగా మనోహర్ గారితో అన్నీ చెప్పుకోలేని పరిస్థితులు ఉన్నప్పుడు నాగబాబు గారి దగ్గరికి వచ్చేసి అన్నీ చెప్పుకోవడం, ఆ విధంగా పార్టీని సిస్టమేటిక్గా తీసుకురావడానికి ఆయన వంతు ఆయన ప్రయత్నం చేస్తారు. అది కాదనలేనిది. అదే సమయంలో మీరు అన్నట్టు నిన్న రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే ఔత్సాహికులు, టికెట్లు రాలేని వాళ్ళు, వీర మహిళలు, జనసేన కార్యకర్తలు అందరికీ కలిపి ఒక మీటింగ్ మంగళగిరిలో జరిగినట్టుంది. దాంట్లో భాగంగా మీరు అన్నట్టు 100% ఓటు బదిలీ జరిగి తీరుతుంది అని అన్నారు. అది ఓకే, వెల్ అండ్ గుడ్, జరగాలనే మనం అందరూ కోరుకుంటాం మొదటి నుంచి కూడా. ఆ తర్వాత రెండో పాయింట్, ఓటు చెల్లకుండా ప్రభుత్వ వ్యతిరేకతను చేయాలంటే మనం అంతా సంఘటితం కావాలి, ప్రతిపక్షాలు ఏకం కావాలని పిలిపించాడు ఎప్పటో గ్రామ సభలో. అది మొదటి స్టెప్ పవన్ కళ్యాణ్ గారు ఆ ప్రపోజల్ తీసుకొచ్చారు. ఆ దిశగానే మోదీ గారిని కూడా ఒప్పించి పొత్తు పొడిచేటట్టు కూడా చేసింది కూడా ఆయనే, ఎన్డీఏలో టీడీపీని కల్పించి. తర్వాత అంటే ఎక్కడ గెలవకపోయినా సమకాలీన రాజకీయాలు పూర్తిగా అవగాహన చేసుకున్నాడు, మంచి నాయకుడిగా రూపాంతరం చెందాడు, అవసరమైన చోట త్యాగాలకు సిద్ధపడాలనుకున్నాడు. తన సీఎం కావాలనే అభిమానుల కోరికను కూడా కాదని ముందు మనం అవినీతి రహిత, జగన్ రహిత, వైసీపీ రహిత ఆంధ్రప్రదేశ్ కావాలని కోరుకున్నాడు. ఆ దిశగా వెళ్తున్నాడు, నో డౌట్ అట్ ఆల్. కాకపోతే క్షేత్రస్థాయిలో అనుకున్నట్టు ఉందా? నాగబాబు గారు చెప్పినట్టు 100% ఓటు బదిలీ అవుతుందా? ఆయన సీఎం కాకపోతే ఈ ఓట్లు జనసేనకి వేసే ఓట్లు 21 స్థానాలు, 40-50 సీట్లు అనుకున్నారు చాలా పెద్దలు కోరికలు. కొంతమంది 80 సీట్లు కావాలనుకున్నారు. కానీ పొత్తు ధర్మం ప్రకారం 144 సీట్లు, 17 దాదాపు ఎంపీలు, 17 స్థానాలు టీడీపీ పోటీ చేస్తుంది, 6 స్థానాలు బీజేపీకి, ఓన్లీ 2 స్థానాలు మాత్రమే జనసేనకి ఇస్తున్నారు. 21 స్థానాలు, ముందు 24 అనుకున్నారు, 21 స్థానాలకే. అంటే వీటిల్లోనే ఇంత వివక్ష చూపించేటప్పుడు గెలిచిన తర్వాత ఏముంటుంది, మాకు అసలు ఆ వాల్యూ ఉంటుందా లేదా, మనకు ఆ స్థానాలు ఇస్తారా లేదా, ఇది జన సైనికుల్లో కూడా ఉంది ఆ డౌట్. కానీ మనం గెలిచిన తర్వాత మన అందరికీ డెఫినెట్ గా న్యాయం జరుగుతుందని ఏ రకంగా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటారు? ప్రధాన కార్యదర్శిగా ఆయనకి తమ్ముడిని మీద ప్రేమతో కావచ్చు, పార్టీ మీద ఉండతో ఆయన అనొచ్చు. ఆయన చెప్పినట్టు నాగబాబు చెప్పినంత అంత ఈజీగా లేదు క్షేత్రస్థాయిలో. మీరు అన్నది కరెక్ట్. ఎందుకంటే ఇదే ప్రధాన కార్యదర్శి నాగబాబు గారి కంటే ముందు బొలిశెట్టి సత్య గారు ఉన్నారు విశాఖపట్నం నుంచి. అదేవిధంగా తమ్మిరెడ్డి శివశంకర్ గారు ఉన్నారు, ఆయన కూడా విశాఖపట్నమే. కమర్షియల్ ట్యాక్స్లో కమిషనర్ స్థాయి నుంచి ఈ రాష్ట్రానికి కమిషనర్ అయ్యి ఐఏఎస్ ఆఫీస్తో 6 సంవత్సరాల పదవిని పవన్ కళ్యాణ్ గారు చూసి ఆయనతో నడిచి సామాజిక ఈక్వేషన్లో భాగంగా ఆయన ముందుకు వచ్చాడు. ఆయనకి సీట్ లేదు, కొత్తగా వచ్చిన వాళ్ళు సాక్రిఫై చేయాల్సి వచ్చింది. లేకపోతే బొలిశెట్టి సత్య గారు లాంటి వాళ్ళకి సీట్ లేదు. సీట్ లేకపోతే వాళ్ళకి 10 సంవత్సరాలు నా డబ్బు ఖర్చు పెట్టుకున్నాను, ఫ్యామిలీని దూరం చేసుకున్నాను, నా టైము ఇది చేసుకున్నాను, నా టికెట్ లేదని తేలిపోయింది, కనీసం నన్ను పిలిచి మాట్లాడలేదని చెప్పి ట్వీట్ చేశాడు ఆయన. మరి దానికేం సమాధానం చెప్పాలి? అంటే క్షేత్రస్థాయిలో ఎంతమంది సాక్రిఫై చేసి ఇంతో నడిచేవాళ్ళు, 10 సంవత్సరాలు పూర్తయింది పార్టీ పెట్టి, నడిచే వాళ్ళకు బాధ ఉంటుంది కదా, ఆ బాధని అర్థం చేసుకోవాలి కదా. ఎవరైనా మనబొట్టోళ్ళు ఏమైనా మాట్లాడి ఇట్లా ఇది కాదు, ఇటువంటి వాళ్ళకి న్యాయం చేయాలంటే వైసీపీ కోవట్ అంటారు. అదేదో చాలా ఈజీ అనుకుంటున్నారు.
అసలు వైసీపీ కోవట్లు పవన్ కళ్యాణ్ గారి చుట్టూ చాలామంది ఉన్నారని వాళ్ళు అంటారు. ఇవన్నీ కట్ చేస్తే మీరన్నట్టు 100% ఓటు బదిలీ జరుగుతుందా లేదా అనేది అంత ఈజీ కాదు. మనం వాస్తవాలకి అంటే ఇప్పుడు reality దగ్గర. టీడీపీ వర్క్ షాప్లో మన చంద్రబాబు నాయుడు గారు కూడా ఒక మాట అని అన్నారు. జన సైనికులందరూ ఎంత కలిసికట్టుగా వెళ్తున్నారు, ఒక మాట మీద వెళ్తున్నారు, ఒక డిసిప్లిన్తో వెళ్తున్నారు, వాళ్ళ నాయకుడు ఏం చెప్తున్నారు ఆ రీతిని వెళ్తున్నారు, వాళ్ళు సాక్రిఫైజులు చేస్తున్నారు. వెరాజ్ మన దగ్గరికి వచ్చేటప్పటికల్లా సీట్ ఇవ్వకపోతే చాలా గొడవలు చేసి ఇంత రాదాంతం చేస్తూ ఉన్నారు, వాళ్ళని చూసి నేర్చుకోవాలి అని. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ఏ రకంగా అయితే వాళ్ళ నాయకుల్ని అదుపులో పెట్టుకొని ఆయన చెప్పుకొని మేనేజ్ చేసుకోగలుగుతున్నారో అలా చంద్రబాబు నాయుడు గారు చేసుకోలేకపోతున్నారా? డెఫినెట్గా అది 4.5 దశాబ్దాల పార్టీ కాబట్టి సీనియర్స్ చాలామంది ఉంటారు. కానీ అదే సిచ్యువేషన్స్లో మీరన్నట్టు ఆ పార్టీలో 33 మంది సీనియర్స్, చాలామంది కీలకమైన వ్యక్తులు, దేవినేని ఉమా లాంటి వాళ్ళు కావచ్చు, చాలామంది సీట్లు, గంట గారు కావచ్చు, కళా వెంకటరావు, ఇటువంటి వాళ్ళకి సీట్లు లేవు. ఇప్పుడు వాళ్ళ ఆవేదన అర్థం ఉంది. గవర్నమెంట్లో బుచ్చే చౌదరి కూడా సీటు మారమంటే మారననేది ఆయన కోసం కందుల దుర్గేష్ రాజమండ్రిలో సాక్రిఫైస్ చేసి నిడదవోలు వెళ్ళారు. ఇక్కడ సాక్రిఫైస్ చేస్తుంది ఎక్కువ టీడీపీ కంటే జనసేన. అదే సమయంలో ఆయన అన్నది కూడా కరెక్టే. జనసేన చూసి, జనసేన కేడర్ను చూసి పవన్ కళ్యాణ్ ఏ రోజైనా సీఎం అవుతారనే ఆలోచనతోనే జనసేన నడుస్తుంది. ఆయన ఒక నటుడిగా ఆయన మాట వింటున్నారు. అదే సిచ్యువేషన్స్లో ఇక్కడ ఏంటంటే అండి, మొదటి నుంచి కూడా నేను చెప్తుంది ఒకటే, ఓటు పోలరైజేషన్ కావాలి, ఓటు ట్రాన్స్ఫర్మేషన్ జరగాలి అంటే పవన్ కళ్యాణ్కి సరైన సీట్లు రావాలనుకుంటే సీట్లు లేవు. 21గా పరిమితం అయిపోయింది. 21 సీట్లు రేపు వాళ్ళంతా నిలబడి ఓటు బదలాయింపు జరిగి 100% ఈ పొత్తుని ఆహ్వానించే అభిమానులు ఉన్నారు, కేడర్ ఉన్నారు. ఎప్పుడు ఓడిపోవడానికి కూడా పవన్ కళ్యాణ్ గారు సిద్ధంగా లేరు. రేపు 21లో 20 స్థానాలు గెలిచి అసెంబ్లీలో వెళ్ళే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంతో మంచి మెజార్టీతో గెలుస్తాడు. ఎంత అష్టదిగ్బంధం చేసినా ఆయన బయటికి రాగలని ఏర్పరి ఆయన గెలిపించుకోవడానికి సిద్ధంగా ఉన్నారు ప్రజలు. అది ఓకే 21 స్థానాల్లో. ఇదే సిచ్యువేషన్ 144 స్థానాల్లో పోటీ చేసి ఓటు ట్రాన్స్ఫర్మేషన్ ఇటు నుంచి కూడా జరగాలి కదా. జరగాలంటే ఒకటండి, నేను మొదటి నుంచి ఒకటే మాట మీద ఉన్నా, ఎవరు అనుకున్నా కాదనుకున్నా పవర్ షేరింగ్ పవన్ కళ్యాణ్కి ఉంది అనే మాట చంద్రబాబు నాయుడు నోటి నుంచి రావాలి. ఎటు తిరిగి మోదీ గారు ఆశీస్సులు ఉన్నాయి పవన్ కళ్యాణ్కి, నో డౌట్ ఎట్ ఆల్. ఈ రోజు కాకపోయినా రేపైనా ఆంధ్రప్రదేశ్ సీఎం అవుతాడు ఆయన. జాతీయ రాజకీయాలు ఎన్డీఏలో కీలక పాత్ర పోషిస్తాడు. ఇదే సిచ్యువేషన్ పొత్తు ధర్మం ప్రకారం 2014లో సాక్రిఫైస్ చేశాడు పవన్ కళ్యాణ్ గారు. ఏ సీటు పోటీ చేయలే. చంద్రబాబు నాయుడు సీఎం అవడానికి కారణం 2019లో విడిగా పోటీ చేశాడు. 2024లో ఈరోజు మళ్ళీ మీరు సీఎం అవడానికి కంటే ముందే ప్రభుత్వాన్ని దించడానికి ముందుకెళ్తున్నాడు, సాక్రిఫైస్ చేస్తున్నాడు. ఇప్పుడు సాక్రిఫైస్ గత దశాబ్దం కాలంగా ఎవరు చేస్తున్నారు? పవన్ కళ్యాణ్ చేస్తున్నాడు. ప్రజలు క్షేత్రాలు ఏం కోరుకున్నారు? ఇప్పటికీ కూడా ఆయన సీఎం కావాలని కోరుకున్నారు. ఎలా సీఎం అవుతాడని చెప్పేసి అనుకుంటున్నారు. ఎందుకు కాకూడదు? ప్రతి సీటు కీలకవే. కుమారస్వామి 30 సీట్లతో కర్ణాటకలో ఎలా సీఎం అయ్యాడు? లేకపోతే సుశీల్ కుమార్ షిండే మహారాష్ట్రలో ఎలా అయ్యాడు? అదేవిధంగా నితీష్ కుమార్ ఎలా అయ్యాడు? ఇవన్నీ కూడా పారామీటర్స్ ఉంటాయి. ప్రతి సీటు కీలకమే. రేపు పవన్ కళ్యాణ్ లేని రాజకీయాలు ఆంధ్రప్రదేశ్లో ఉంచడం కష్టం. రేపు చంద్రబాబు నాయుడు గారు సీఎం అవ్వాలన్నా పవన్ కళ్యాణ్ గెలిచే సీట్లే చాలా కీలకం. కాబట్టి ఇప్పుడు ఈ పాయింట్ ఆఫ్ వ్యూ ఓటు పోలరైజేషను, జనసేన కార్యకర్తలు, జనసేన సామాజిక వర్గాలు, తర్వాత ఆయన అభిమానులు, ఈ ఓటు టీడీపీకి సైకిల్ కూడా పడాలి అంటే పవర్ షేరింగ్ పవన్ కళ్యాణ్ గారికి ఉంటుంది అనే మాట చంద్రబాబు నాయుడు నోటి నుంచి రావాల్సిందే. అప్పుడు మాత్రమే నాగబాబు గారి కోరిక ప్రకారం 100% బదలాయింపు జరుగుద్ది అనేదానికి ఒక రూపం వస్తుంది. అది జరిగినప్పుడు డెఫినెట్గా అందరూ హర్షిస్తారు. ప్రభుత్వ వ్యతిరేకత చాలా అవకాశం ఉన్నది. జగన్మోహన్ రెడ్డి గారు పథకాలు సరిగ్గా తీసుకెళ్లేదని, స్పెషల్ స్టేటస్ తీసుకురాలేదని, పోలవరం పూర్తి చేయలేదని, చివరికి సెక్రటరీ కూడా హెచ్డిఎఫ్సి బ్యాంక్ దగ్గర 750 కోట్లు తనఖా పెట్టారని, ఇలాంటి ప్రభుత్వ ఆస్తులు కూడా ఇదైపోతున్నాయి అని చెప్పి మద్యం ఏర్లైపోతున్నాయి. రకరకాల అమరావతి రాజధాని లేదు, 3 రాజధానులు అని చెప్పి జనాన్ని మభ్యపెట్టారు. జాబ్ క్యాలెండర్ లేడు, తీర ప్రాంతాన్ని కూడా ఉపయోగించుకోలేదు, పరిశ్రమలు లేవు, చాలా ఉన్నాయి. ఇవన్నీ ఒక ఎత్తు అయితే తన సొంత చెల్లెళ్ళు వైఎస్ వివేకానంద గారి కూతురు సునీత గారు, వైఎస్ షర్మిల గారు డైరెక్ట్గా ఈయనకి ఓట్లు వేయొద్దు, మా నాన్నగారు చనిపోతే న్యాయం జరగలేదంటున్నారు. ఇన్ని అవకాశాలు వీళ్ళకు ఉన్నాయి, కూటమికి ఉన్నాయి, ఉన్నమాట వాస్తవం. అది ఇట్లే చేసుకోవాలంటే పవన్ కళ్యాణ్ పాత్ర. వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ న్యూ గవర్నమెంట్ 2024? పవన్ కళ్యాణ్ రోల్ ఏంటి? గేమ్ చేంజర్గా ఉండి రాజకీయాల్లో 55 రోజులు జైల్లో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారికి ఒక ఇది ఇచ్చాడు కదండి, ఒక సపోర్ట్ ఇచ్చాడు కదా ఆ పార్టీకి. మరి తప్పు లేదు కదా. 3 సంవత్సరాలు మీరు చేయండి చంద్రబాబు నాయుడు గారు. 2 ఇయర్స్ నాతో పాటు సీఎంగా పవర్ షేరింగ్లో పవన్ కళ్యాణ్ ఉంటాడనే మాట అంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు సమూలంగా మారుతాయి. అఖండ మెజార్టీతో 100 సీట్ల పైన గెలుస్తారు. ఇంకా ఆ మాట వస్తుందని ఇంకా ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. రావాలి. అది వచ్చినప్పుడే ఈ పొత్తుకి ఒక అర్థం ఉంటుంది, అర్థము పరమార్థం ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ అంశంపై మీ విశ్లేషణ అందించినందుకు థ్యాంక్ యూ.